ఎలక్ట్రిక్ వాహనాలదే భవిష్యత్. గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తిలో ఒక అడుగు ముందుకే ఏపీ. హీరో మోటార్ సంస్థ గ్లోబల్ పార్ట్స్ సెంటర్ 2.0ను గ్లోబల్ పార్ట్స్ సెంటర్ 2.0ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారు. భవిష్యత్ అంతా ఎలక్ట్రిక్ వాహనాలదేనని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈవీల తయారీపై హీరో మోటార్ సంస్థ పెద్ద ఎత్తున దృష్టి సారించాలని సూచించారు. తిరుపతి జిల్లా సత్తివేడులోని మాదనపాలెం వద్ద హీరో మోటార్ సంస్థకు చెందిన గ్లోబల్ పార్ట్స్ సెంటర్ 2.0కు ఆ సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ పవన్ ముంజాల్తో కలిసి సీఎం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ హీరో మోటార్స్ వ్యవస్థాపక చైర్మన్ బ్రిజ్ మోహన్ లాల్ ముంజల్ పారిశ్రామికవేత్తగా జాతి నిర్మాణానికి సహకరించిన గొప్ప వ్యక్తి. హీరో మోటార్ సంస్థ వేరే రాష్ట్రంలో ప్లాంట్ పెట్టాలనుకుంటే వారితో ప్రత్యేకంగా చర్చించి ఏపీలో ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు ఒప్పించాం. 2018లో తిరుపతిలో శంకుస్థాపన చేసిన హీరో మోటార్స్ ప్లాంట్ ఇప్పుడు పెద్ద ఎత్తున వాహనాలను ఉత్పత్తి చేస్తోంది. ఇప్పుడు విడా పేరుతో ఎలక్ట్రిక్ 2 వీలర్లను ఉత్పత్తి చేయడం సంతోషంగా ఉంది. హీరో సంస్థకు ఉన్న అన్ని ఉత్పత్తి కేంద్రాల కంటే ఇక్కడ యూనిట్ను ప్రతిష్టాత్మకంగా అభివృద్ధి చేయాలి. ప్లాంట్ ఏర్పాటులో ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం సహకరిస్తుంది. వేగంగా ప్రాజెక్టు యూనిట్ను పూర్తి చేసి ఉత్పత్తి ప్రారంభించాలి. హీరో సంస్థ ప్రకటించిన మేరకు 3,200 కోట్ల రూపాయల పెట్టుబడులతో ప్లాంట్ విస్తరణ పనులు ప్రారంభించాలని కోరుతున్నా అన్నారు చంద్రబాబు. డిమాండ్కు తగినట్టుగా ఈవీల ఉత్పత్తికి హీరో సంస్థ సిద్ధం కావాలి. ఇవాళ గ్లోబల్ పార్ట్ సెంటర్ 2.0 శంకుస్థాపన చేయడం సంతోషంగా ఉంది. గ్రీన్ ఎనర్జీ రంగంలో 160 గిగావాట్ల ఉత్పత్తికి ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాం. ఇప్పటికే 100 గిగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన ఒప్పందాలు కుదుర్చుకున్నాం. ఈ విషయంలో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీ ఒక అడుగు ముందే ఉంది. హీరో సంస్థలో పనిచేసే ఉద్యోగులు 40% మంది మహిళలే ఉన్నారు. ఆంధ్రప్రదేశ్కు చెందిన మహిళలు కష్టపడి పని చేస్తారు. త్వరగా నేర్చుకునే మనస్తత్వం వారికి ఉంది. రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటున్నాం. రాష్ట్రంలో ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అమలు చేస్తున్నాం. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా రోడ్డు, రైలు, పోర్ట్, ఎయిర్ కనెక్టివిటీ ఉంది. సేద్యంతో పాటు పరిశ్రమలకు నీరు అందించేలా ఏపీలో కార్యాచరణ చేపట్టాం. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిలో రైతులను భాగస్వాములను చేస్తున్నాం. ఒప్పందాలతో పాటు పరిశ్రమల ఉత్పత్తి ప్రారంభించేందుకు అవసరమైన అన్ని చర్యలు ప్రభుత్వం తీసుకుంటుంది. పరిశ్రమలకు కావాల్సిన అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తాం. విశాఖలో గూగుల్తో పాటు ఇతర సంస్థలు డేటా సెంటర్లు ఏర్పాటు చేస్తున్నాయి. వనరులను దృష్టిలో ఉంచుకునే డేటా సెంటర్ల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఏపీ ఖనిజ వనరులకు నిలయం. ఇటీవలే జొన్నగిరి గోల్డ్ ఫీల్డ్ లో మైనింగ్ ప్రారంభించాం. అమరావతి క్వాంటమ్ కంప్యూటర్ కేంద్రంగా మారుతుంది. ఈ నెల 3న కడపలో రాయలసీమ స్టీల్ ప్లాంట్ కు శంకుస్థాపన చేస్తున్నాం. 2028 నాటికల్లా ఉత్పత్తి ప్రారంభించేలా స్టీల్ ప్లాంట్ నిర్మాణం పూర్తవుతుంది. గ్రీన్ ఎనర్జీ సహా పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి రంగాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాం. తిరుపతిలో మహిళా పోలీసులకు ఎలక్ట్రిక్ 2 వీలర్లు ఇచ్చేందుకు ముందుకు వచ్చిన హీరో మోటార్ సంస్థకు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ముఖ్యమంత్రి. P4 ద్వారా పేదల జీవన ప్రమాణాలు పెంచేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. సంపద సృష్టిస్తూనే పేదలకు ఫలాలు అందాలన్నది మా ఆలోచన. అసమానతలు లేని సమాజం కోసం అందరం కృషి చేయాలి. ఏపీలో 1 ఫ్యామిలీ 1 ఎంటర్‌ప్రెన్యూర్ నినాదంతో పనిచేస్తున్నాం. డ్వాక్రా మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదుగుతున్నారు. పొదుపు చర్యల్లో ఏపీలోని డ్వాక్రా మహిళలు దేశానికి ఆదర్శంగా ఉన్నారని ముఖ్యమంత్రి అన్నారు. స్వర్ణాంధ్ర ఫౌండేషన్తో కలిసి P4లో భాగస్వామ్యం వహించేందుకు హీరో మోటార్స్ కార్పొరేషన్ ముందుకు వచ్చింది. ఆ సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ బ్రిజ్ మోహన్ లాల్ ముంజాల్ హీరోస్ ఆఫ్ టుమారో పేరిట ఏర్పాటు చేసిన స్కాలర్షిప్లను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు హీరో మోటార్స్ కార్పొరేషన్ ఉత్పత్తి ప్లాంట్ను సందర్శించారు. ఆ సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ పవన్ ముంజాల్ స్వయంగా ఈవీ వాహనాన్ని డ్రైవ్ చేస్తూ ముఖ్యమంత్రికి ప్లాంట్లోని వేర్వేరు విభాగాలు చూపించారు. మోటార్ సైకిళ్లు తయారు చేసిన ఉద్యోగులు, మహిళా సిబ్బందితో ముఖ్యమంత్రి మాట్లాడారు. తాము ఉత్పత్తి చేస్తున్న వాహనాల ప్రత్యేకతలను పవన్ ముంజాల్ వివరించారు. హీరో సంస్థ రూపొందించిన స్కూటీ కమ్ ఆటో వాహనాన్ని సీఎం ఆసక్తిగా పరిశీలించారు.